హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి దొండకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, టమోటాలు 4, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, ఆయిల్ 10 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం కొంచెం, కరివేపాకు 2 రెబ్బలు, పోపు గింజలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి కొంచెం, పసుపు కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దొండకాయలు వాటర్లో వేసి క్లీన్ చేసి కట్ చేసుకుందాం. దొండకాయలు ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జారులో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో ఆయిల్ వేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుందాం. వీటిని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. దొండకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లోనే పోపు గింజలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఈ ఆయిల్ మనం దొండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ పేస్ట్ని బాగా కలిపించుకుందాం. ఈ పేస్ట్లో పావు కప్పు వాటర్ పోసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ని ఇలా 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి దొండకాయలు వేసుకుందాం. ఇలా బాగా కలతిప్పాలి. కర్రీ ఉడికేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుత్తి దొండకాయ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.